స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి ప్రభా గౌడ్ గారు ఉన్నారు. అక్క, దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏంటి స్వాతంత్ర దినోత్సవం గొప్పతనం గురించి ఏం చెప్తారు అసలు? ఇది మన 80వ స్వతంత్ర దినోత్సవం. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఎంతో మంది అమరవీరుల త్యాగం. ఈ రోజు మనం ఈ రోజు నించొని ఇట్లా జెండా పట్టుకుని తిరుగుతున్నాం. ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు మన బతుకులేంటి, మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజు మేము ఇంత ఘనంగా చేస్తున్నాం. ఇక్కడనే కాదు, 140 కోట్ల ప్రజలు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మన ఆగస్ట్ 15 అనేది చాలా బాగా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మేమేమనుకున్నామంటే, మన ఇంటికి పండగ వస్తే మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో అట్లాగే హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంట్లో కూడా ఇదొక పండగ మనకి. ఎందుకంటే ఈ రోజు మనకి ఒరిజినల్ పండగ, యాక్చువల్ పండగ అనేది ఈ రోజే. అందుకని మన ఆగస్ట్ 15 ప్రతి ఇంటిలో కూడా అందరూ జెండా ఎగరవేయాలి, అందరి ఇంటి మీద జెండా అనేది అలా రెపరెపలాడుతూ కనిపించాలన్నది మా ఆలోచన. అదే విధంగా ప్రతి చోట ఎగురుతూనే ఉంది. ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా అందరిలో అన్ని ఏరియాస్ లో అందరు కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం. జాతీయ జెండాలను ఉపయోగించుకొని బీజేపీ రాజకీయానికి ఉపయోగించుకుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి కదా. ఎవరో మూర్ఖులు మాట్లాడిన దానికి మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున మన జాతీయ భక్తి గురించి తెలియాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే చిన్న పిల్లలకి, స్టూడెంట్స్ కి. సో మా ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థిలో మన మట్టి, మన భారతదేశం గురించి ఒక విత్తనం అనేది మనం నాటాలి. మన జాతీయ జెండా రూపంలో మన విత్తనం నాటి ఈ రోజున వాళ్ళు అలా స్కూల్లో వాళ్ళు హ్యాపీగా చదువుకుంటున్నారంటే దానికి కారకులు ఎవరు? పురాణం గుర్తు చేసుకోవాలి కదా. ఇప్పుడు బుక్స్ లో రాస్తారు, వాళ్ళకి తెలియాలి కదా. ఈ రోజు రావడానికి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి ఎంతో రక్తం నీరులో పారితే తప్ప కానీ ఈ రోజు మనం జెండా పట్టుకుని స్వతంత్రంగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఈ రోజు స్వతంత్రంగా తిరుగుతున్నాం. ఎవరికి బానిస బ్రతుకులే లేకుండా మన బ్రతుకులు మనం హ్యాపీగా ముందుకు సాగిస్తున్నాం. ఇంతకంటే ఆనందం ఏం కావాలి? ఇప్పుడు మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తికి ముఖ్య మూలం నిలబెట్టు మనుషులం కూడా మేమే. ఎందుకంటే మిగతా పార్టీలు చూడండి, వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు సోనియా గాంధీ చేకొట్టుకుంటూ కూర్చుంటారు. సరే, మీకు ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా. మా భారతీయ జనతా పార్టీ వచ్చి 12 ఏళ్ళు అయ్యింది. ఏ ఎయిర్పోర్ట్ లోనైనా ఎక్కడైనా కూడా మా పేరున ఏమైనా పెట్టామా? లేదు. ఆంధ్రాలో అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం అని పెట్టాం తప్ప కానీ మోడీ గారు విమానాశ్రయం పెట్టలేదు. మరి వీళ్ళేం చేశారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర కూడా రాహుల్ గాంధీ ఎయిర్పోర్ట్ లేకపోతే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎట్లా పెట్టుకుంటారు తప్ప కానీ ఎప్పుడైనా కూడా అమరవీరుల పేర్లు ఎప్పుడైనా వీళ్ళు పెట్టుకున్నారా? చరిత్ర చూడండి అయ్యా, మీరు చరిత్ర చూసి దాన్ని బట్టి మీరు అడగాలి క్వశ్చన్స్. చరిత్ర చూడకుండా మీరు అడుగుతున్నారు క్వశ్చన్స్. వాళ్ళ చరిత్ర ఏంటి, మా చరిత్ర ఏంటి? 12 ఏళ్లలో మేము ప్రజల కోసం, ప్రజల పరిపాలన కోసం, వాళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు అందించడం కోసం మా మోడీ గారు నిద్రాహారాలు మానేసి ఈ రోజు ఉన్నారు. అది మీకు క్లియర్ గా కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్ క్లియర్ గా చెప్పాడు కదా మీకు. రాహుల్ గాంధీ ఎందుకు పనికిరాడు పిఎం కింద, మోడీ గారే పనికొస్తారు. అది ఎందుకు? మోడీ గారు అసలు పడుకోరు, చాలా తక్కువ సమయం పడుకుంటారు. వాళ్ళు అర్ధరాత్రి కూడా పోయి టీ తాగేసి వచ్చి పని చేసుకుంటారు అని క్లియర్ గా ఫిరోజ్ ఖానే చెప్పాడు కదా. మరి ఎంతకంటే మీకు ఇంకేం కావాలి చెప్పండి? అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల పాలనలో భారతదేశం వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తుందంటారా? అడుగులు ఆల్రెడీ వేసింది. వికసిత్ భారత్ కింద అడుగులు వేసింది. మేము ఎన్నో ఆటంకులు, ఎదురుపోట్లు తట్టుకొని ఈ రోజు ఇక్కడ నించున్నాం. ఆపరేషన్ సింధూర్ మర్చిపోయారా? ఏ ప్రజలు మర్చిపోరు. ఒక ఇంటి భర్తని తీసేస్తే మన మోడీ గారు ఏం చేశారు? ఒకేసారి యాంటీ మిసైల్ తో అందరినీ కూడా కూల్చేశారు, ఎవరైతే టెర్రరిస్ట్ చేశారో. సో ఇంతకంటే ఏం కావాలి? జీరో టాలరెన్స్. టెర్రరిజం అనేది జీరో టాలరెన్స్. అసలు ఎంకరేజ్ చేసే ఇది కాదు. నక్సలైట్లు అందరినీ కూడా ఏరి పారేశారా లేదా? వాళ్ళందరూ ఇప్పుడు ప్రవాస్ భారతాల్లో తిరుగుతున్నారు. అందరూ తిరుగుతున్నారా లేదా? బయట హ్యాపీగా తిరుగుతున్నారు. సో వాళ్ళకి కూడా మౌలిక సదుపాయాలు, వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మేమే కలిగిస్తున్నాం, మా పార్టీ కలిగిస్తుంది. మేము వచ్చిన తర్వాత G20 సమ్మిట్
G20 సమ్మిట్ చూసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ మేము రాసుకున్నాం చెప్పండి. ఇప్పుడు మిగతా దేశాలు ఉన్నాయి, మిగతా శ్రీలంక గాని, భూటాన్ గాని, నేపాల్ గాని, మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అక్కడ మౌలిక సదుపాయాలు ఎలాగున్నాయి, అక్కడ ఆర్థికంగా బలంగా ఏ విధంగా మనం వాళ్ళు ఇద్దరు కలిస్తే మనం ఏ విధంగా బలంగా తయారవుతామో, మన దేశాన్ని, మన భారతదేశానికి ఏ విధంగా మనం ఇంకా ఆర్థికంగా మన ఒక స్థానాన్ని పెంచుకోవచ్చు అనే విధంగా మా మోడీ గారు ఈ రోజున ప్రతి దేశంతో కూడా ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది ప్రతి దేశంతో ఒక స్ట్రాటజిక్ మూవ్ వస్తుందని మీరు అంటున్నారు. నిన్న ఒక సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కౌగులించుకోవడం విదేశాంగ విధానం కాదు అని నరేంద్ర మోడీ గారి మీద హెద్దవ చేసినట్టు మాట్లాడాడు కదా. అసలు రాహుల్ గాంధీ ఫస్ట్ చూడాల్సిందే తెలంగాణలో దొంగలు పడ్డారు. అది తెలుసా మీకు? తెలంగాణలో దొంగలు పడ్డారు. ఆ దొంగలు ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయాలి రాహుల్ గాంధీ. ఆ దొంగలు పట్టుకునే ప్రయత్నం చేయకుండా మా నరేంద్ర మోడీ గారి నుంచి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ రోజు రాహుల్ గాంధీకి లేదు. ఎందుకంటే ఆయనకి ఒక అక్కసు, ఒక కుళ్ళు, ఒక జలస్ తో ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. కేవలం మా మోడీ గారు ఒక చాయ్ వాళ్ళ సామాన్యుడు ఒక పిఎం అవ్వడం ఏంటి, నేను ఒక రాజు కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ ఇలా సామాన్యంగా మిగిలిపోవడం ఏంటి అని తట్టుకోలేక ఈ రోజు అక్కసును వెళ్ళదొక్కుంటున్నాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా కూడా మేము పట్టించుకోం. అతనికి ఇచ్చిన ఒక స్టేట్, తెలంగాణకి ఇచ్చిన స్టేటే ఏమీ చేయలేకపోయాడు. జార్ఖండ్ కి ఇచ్చిన స్టేట్ ఏమీ చేయలేకపోయాడు. వీళ్ళు మమ్మల్ని రాజీనామా చేయమని అడుగుతున్నారుగా, మరి జార్ఖండ్ లో ఎందుకు రాజీనామా చేయట్లేదు? మరి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయలేదా? మరి ఎందుకు చేయట్లేదు? అంటే జంతర్ మంత్రులు అయితే ర్యాలీ చేస్తారా, అక్కడ ధర్నాలు చేస్తారా? మరి జార్ఖండ్ లో అయితే చేయరా? ఎందుకు చేయరు? అక్కడ స్వార్థమే, ఇక్కడ స్వార్థం, అక్కడ స్వార్థం చూపించుకున్నారు. అట్లాంటి పిచ్చి నాటకాలు వేస్తే ప్రజలు చూస్తున్నారు, సోషల్ మీడియా స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు. వాళ్ళ స్వలాభం కోసమే రాహుల్ గాంధీ ఈ రోజున జంతర్ మంతర్ లో డ్రామాలు వేశారన్న విషయం తెలుసు. మళ్ళీ ఎక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న మనిషిని ఎక్కడ రాజీనామా చేయమని అడుగుతారని జార్ఖండ్ లో ఒక్క కాసు కూడా చూడకుండా వదిలేశారు. ఇంత నీచపు ఆలోచనలు ఉన్న మనుషులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంత దిగజారిపోయిన పార్టీ. ప్రజలకి వాళ్ళ వల్ల రూపాయి ఉపయోగం లేదు. ప్రజలు బాగుపడాలన్నా, ఇంకా మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలన్నా కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వస్తే తప్పగానే కాదు. సాధ్యం హైలీ అసలు అడగడమే క్వశ్చన్, తప్పు క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. ఎందుకు అవ్వదు? మీరు ఎలా తప్పు క్వశ్చన్ ఇది? ఇప్పుడు తెలంగాణ చిన్న సంవత్సరాలు బీజేపీ కనీసం అధికారం దగ్గర కూడా రాలేదు కదా ఎక్కడ. అని మీరు ఎట్లా అనుకుంటారు? మన ఎల్బీ నగర్ అన్ని కార్పొరేషన్స్ మేము కొట్టలేదా? ఎంపీలు మేము కొట్టలేదా? సగం చెప్పండి. ఎమ్మెల్యేలు కొన్ని కొట్టలేదా? మరి దానికి అర్థం ఏంటి? రాహుల్ గాంధీ ఉన్నట్ట పోయినట్ట? వీళ్ళు డబ్బు రాజకీయం చేస్తున్నారు. డబ్బు రాజకీయం ప్రజలు చూడరా? సరే, వీళ్ళు తెలంగాణకు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఏం ఊర పీకరంట? చోరీ చేస్తున్నా, చోరీ ఎక్కడ చూడు, చోరీ ప్రతిదీ చోరీయే. చోరీ ఎవరు చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డిని పట్టుకోగలరా? ఎవ్వరం పట్టుకోలేం. మనం కేంద్రంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో ఉంటే సరిపోతుందా? స్టేట్ లో మాకు సహకరించాలి కదా. ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుందాం. 1,00,000 కోట్లు అయింది, అన్యాయం చేశారని చెప్పారు, నొక్కేశారని చెప్పారు. మరి ఆయన మన కోర్టుకి ఏం సబ్మిట్ చేశారు చెప్పండి? అందులో ఏమన్నా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ లో 9,000 కోట్లకి ఆయన సబ్మిట్ చేసింది. 1,00,000 కోట్లకి ఎందుకు సబ్మిట్ చేయలేదు? మేడారం బ్యారేజ్, సున్నుండి బ్యారేజ్ ఆ లీక్స్ కోసం సబ్మిట్ చేశారు తప్ప కానీ 1,00,000 కోట్ల గురించి ఆయన సబ్మిట్ చేయలేదే. పేరుకేమో సిబిఐకి ఇచ్చామన్నారు. సిబిఐకి ఇచ్చినట్టు అసెంబ్లీలో నువ్వు తీర్మానం చేశావా? చేయలేదు. అంటే నువ్వు నోటు మాట చెప్తే సరిపోతుందా? మరి అసెంబ్లీలో నువ్వు తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు. నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడే ప్రతి మాటని కూడా మీడియా వాళ్ళు వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు అఖండ భారత్ గురించి? అఖండ భారతం అంటే నిలువెత్తు మా మోడీ గారే. అది గుర్తుపెట్టుకోండి. రాబోయేది మోడీ గారి రాజ్యం, మా భారతీయ జనతా పార్టీ. మేమే గెలుస్తున్నాం, మేమే వస్తున్నాం ముందుకి. ప్రతి చోట డెవలప్మెంట్ అంటే మేము చూపిస్తాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. సో మాట్లాడదాం. మనతో పాటు ముషీరాబాద్ మాజీ కార్పొరేటర్ బీజేపీ సుప్రియా గౌడ్ గారు ఉన్నారు. మేడం, హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహిస్తున్నారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఇంత ఘనంగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదంతా మన భారతదేశం దేశభక్తిని చాటించడానికి ఇవన్నీ అంటే ఇలా హర్ ఘర్ తిరంగా అనేది మన ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలి, మన దేశభక్తిని చాటాలనేది ఆయన పిలుపు. సో ఆయన ఏంటంటే
అందరితో సంఘటితంగా ఉండడం, భారతదేశాన్ని ఇంకా వికసిత్ భారత్ చేయడానికి ఆయన చేస్తున్న సంకల్పము, ఆయన చేస్తున్న ఎన్నో పనులతోటి మనం మన భారతదేశాన్ని ఇంకా ఉన్నత స్థాయి పెంచడానికి మన భారతదేశ మన ఎన్నో ఇప్పుడు 3rd ప్లేస్ కి వచ్చేసింది. మనం ఎకానమీలో చూసినా గానీ 9th ప్లేస్ నుంచి 3rd ప్లేస్ కి వచ్చింది. సో ఎన్నో డెవలప్మెంట్స్ గానీ అన్ని రంగాలలో మన భారతదేశం దూసుకుపోతుంది. సో ఈ భారతదేశంలో మనం భారతదేశం దూసుకుపోతుందని మీరు అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శిస్తున్నాడు. ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడుతున్నాడు. కానీ రాహుల్ గాంధీకి తన విఘ్నతకే వదిలేయాలి. ఆయనంత అంటే అనొద్దు గాని తన స్థాయి మించి చీపెస్ట్ గా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే అంత ప్రధానమంత్రి అయిన మన నరేంద్ర మోడీ గారు ఎన్నో దేశాలలో ఆహ్వానించి అక్కడ ఆయనకు రెడ్ కార్పెట్ వేసి ఆయన ఎంతో రికార్డ్స్ ఇస్తున్నారు. వరల్డ్ ఆయనకు రికార్డ్ వచ్చింది ఒకటి. సో ఇలా అవన్నీ ఆయన జీర్ణించలేక ఇవన్నీ మరి మెలోడీ ఇచ్చుకుంటా వారిని కేవలం కౌగులింతనే విదేశాంగ విధానంగా అంటున్నాడు. కానీ మన సంస్కారము కౌగులించుకోవడం కాదు, మన సంస్కారం నమస్కారం. నమస్కారం అనేది గ్లోబల్ గా మారింది, లోకల్ టు గ్లోబల్ గా మారింది. సో దీన్ని మనం ఎట్లా పొల్యూట్ చేయాలనేది వీరు చేస్తున్న ఈ విషయాలు అంతే. సో ఫైనల్ గా ఏం చెప్తారు అఖండ భారత్ గురించి? అఖండ భారత్ కోసం వారు చేస్తున్న కృషి, వారు చేస్తున్న సంకల్పం అందరికీ కూడా రానున్న చిన్న చిన్న పిల్లలకి మన భారతదేశం అఖండ భారత్ గా అవడానికి వీళ్ళందరూ దోహదపడుతున్నారు. సో అందరు కూడా మన భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయడానికి అందరు కూడా పాల్గొనాలి, అందరు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. సో తెలంగాణలో బీజేపీ అధికారం సాధ్యమేనా? తప్పకుండా సాధ్యం. ఇప్పుడు అంత అస్సాంలో బెంగాల్లోనే సాధ్యమైంది, ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే అస్సాంలో దీది అని ఆమె ఎంత బెంగాల్ ఆమె ఎంత రాజ్యం పాలించింది. సో వారికి ఇప్పుడు ఎంత వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే 33% రిజర్వేషన్ కూడా తను రానియకుండా చేసింది. సో ఇప్పుడు దానికి కూడా అందరూ కూడా ఎంతో మద్దతు పలుకుతున్నారు వాళ్ళ పార్టీ నుంచి. సో ఇలాంటివి ఎన్నో ఇంకా బిల్స్ రానున్నాయి. ఆ బిల్స్ కూడా త్వరలోనే అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఇలాంటివన్నిటికీ కూడా స్వాగతిస్తున్నాం మేము కూడా. సో మన నరేంద్ర మోడీ గారిని ఎంత విమర్శించినా, ఆయన అన్నాడు ఒకసారి, ఎంత విమర్శించినా నేను ఇంకా అంత ఎదుగుతా అని. సో అది మేము వారిని అట్లా అనడం మేము స్వాగతిస్తాం, అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఆయన ఆ ఏజ్ లో ఉండి ఒక్క రోజు కూడా ఒక హాలిడే తీసుకోలే. అలాంటి ప్రధానమంత్రి ఇప్పటి వరకు మీరు గాని మీ తాతలు గాని చూసి ఉంటారో ఒకసారి అడగాలని నేను కూడా మీడియా ద్వారా అడుగుతున్నాను.